హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 21 సెప్టెంబర్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ, నారికేలం. ఒకటి నిలువు. మగువ అంటే నారి. రెండు నిలువు. జెండా అంటే కేతనం. మూడు అడ్డం. శిల అంటే రాయి. మూడు నిలువు. సీతారామ లక్ష్మణుల కథ రామాయణం. నాలుగు అడ్డం మూడుతో అద్దె. అడ్డం మూడు రాయి అని రాసాం. కి చేరిస్తే కిరాయి. కిరాయి అంటే అద్దె. ఐదు నిలువు. భార్య అంటే దార. ధార అంటే భార్య. ఆరు అడ్డం. ఒక విరామ చిహ్నం అంటే కామా. ఏడు నిలువు. వణుకు అంటే కంపనం. ఎనిమిది అడ్డం. తెర అంటే పరదా. ఎనిమిది నిలువు. గాలిపటాలు అంటే పతంగులు. తొమ్మిది నిలువు. సేవ, బానిసత్వం, దాస్యం. 10 అడ్డం. కేరళలోని డాష్ పద్మనాభస్వామి గుడికి వెళ్ళారా? అనంత పద్మనాభస్వామి. 10 నిలువు. సందేహం, శంక అంటే అనుమానం. 11 నిలువు. శిరోమణి అన్నిటికన్నా మిన్న. తలమానికం. తలమానికం. 12 అడ్డం. జందెం అంటే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం. 13 అడ్డం. వృక్షం, చెట్టు కాండం అంటే మాను. మాను. 14 అడ్డం. ఉప్పు అంటే లవణం. 15 నిలువు. ఆమని అంటే వసంతం. వసంతం. 16 అడ్డం. పూలగుత్తి అంటే గుచ్చం. 17 అడ్డం. తెలుగు నెలల్లో 11వది మాఘమాసం. ఒక అక్షరం రాస్తే మిగతావి వచ్చేసినాయి. 18 అడ్డం మూడుతో మధ్యం. అడ్డం మూడు రాయి రాసాం. సారాయి, సా కలుపుతున్నాను. మధ్యం. 19 అడ్డం. అనేక అంటే పలు. 19 నిలువు. భర్త అంటే పతి. 20 మళ్ళా ఏకాక్షరం. అడ్డం 18తో వ్యవసాయం. అడ్డం 18 సా రాసాము. దానికి గు చేరిస్తే సాగు, వ్యవసాయం. 21 అడ్డం. అభాషణం మాట్లాడకుండా ఉండటం, మౌనం. 21 నిలువు. ఋషి, ముని, మౌని. 22 అడ్డం. జఘనం అంటే నితంబం. నితంబం. 23 నిలువు. సువర్ణం అంటే బంగారం. 24 అడ్డం. డాష్ బొమ్మ అంటే శిలతో చేసిన బొమ్మ. రాతి. రాతి బొమ్మ.
24 నిలువు. తుది లేని రాబందు, తుది తీసేసి రాబం అని రాస్తున్నాను. 25 నిలువు. బియ్యం మూట, బస్తా, బస్తా. 26 అడ్డం. జాతర, కొలువులు, తీర్థం, శాఖం. 26 నిలువు. మహానటి అనగానే మనకి గుర్తొచ్చేది సావిత్రి. 27 అడ్డం. ప్రేమ, గోము, గారాం అంటే గారాబం. 28 నిలువు. రాగం, తానం, పల్లవి చివర 2 అక్షరాలు లేవు అంటే రాగం, తానం, ప. రాగం, తానం, ప 2 అక్షరాలు తీసేసాం. 29 అడ్డం. విడివి అంటే విస్తారం. 29 నిలువు. కమల లాంటిదే అమ్మాయి పేరు, నిర్మలమైన అని అర్థం, విమల. 30 నిలువు. బెజ్జం అంటే రంధ్రం. 31 అడ్డం. పెదవి అంటే మోవి. మోవి. 32 అడ్డం. బిలం, భూమి లోపల మార్గం, సొరంగం. 32 నిలువు. ఒక చేప, ఒక కూరగాయ, సొరకాయ, సొరచేప, సొర. 33 అడ్డం. ఈ నామాన్ని కోటిసార్లు రాస్తే ఎంతో పుణ్యమాట, రామనామం, రామనామం. 33 నిలువు. ఒరిపిడి, ఘర్షణం, రాపిడి. 34 నిలువు. 34 నిలువు. తాగేది అక్కడ తేనీరు, తేనీరు. 35 అడ్డం. ఈశాన్య రాష్ట్రం, త్రిపుర. 36 నిలువు. స్వర్ణం అంటే పుత్తడి. 37 అడ్డం. తాతయ్య గుండు మీద కొద్దిపాటి జుట్టు, రామచిలకలాగే ధ్వనిస్తుంది. 2+3 అంటే తాత పిలక, రామచిలుక, తాత పిలక. 39 అడ్డం. ఛాయ అంటే నీడ. 40 అడ్డం. గొప్ప, దొడ్డ, మహా అంటే ఘనం. 38 నిలువు. చిక్కిలి, బుగ్గ అంటే కపోలం. 30 కపోలం. 41 అడ్డం. స్పర్ధవంతు అంటే పోటీ. 42 అడ్డం. రొంప అంటే పడిసం. 42 నిలువు. తామర అంటే పద్మం. 43 నిలువు. మెరుపు అంటే శంప. 44 అడ్డం. ద్వేషం, కసి అంటే పగ. 45 నిలువు. ఏనుగు అంటే గజం. 46 అడ్డం. సత్తువ, శక్తి, బలం. 46 నిలువు. కొంగ అంటే బకం.
47 అడ్డం. గృహం అంటే సద్మం. 48 అడ్డం. విహంగం అంటే పక్షి. 49 అడ్డం. నక్క అంటే జంబుకం. 50 అడ్డం 18తో ఏడాది. అడ్డం 18 సారాసం సాలు అంటే ఏడాది. ఇదండి ఈనాడు ఆదివారం పదకేలి ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.